ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర లీలలు నిత్య పారాయణ గ్రంథము. రచన శ్రీ 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 సర్వసమర్థ సద్గురు దత్తావధూత గురవయ్య స్వామి మహారాజ్. ప్రచురణ సమర్థ సద్గురు దత్తావధూత శ్రీ 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 గురవయ్య స్వామి వారి పీఠం, మల్లవరం గ్రామం. ఆడియో గ్రంథ సమర్పణ మండవ రవికాంత్. గాత్రం గంటి రేవతి. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయము 6. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. గురుదేవులు అంకాళమ్మ బోటుపైన నివాసము మరియు కపిల యోగ సాధన. గురుదేవులు అంకాళమ్మ బోటుపైన కుటీరం నిర్మించుకొని ఆ ప్రాంతంలో పొలాలు, చేలు, కొండలపై తిరుగుతూ ఎచ్చట కట్టెపుల్లలు కనిపించిన అచ్చటనే అగ్నిగుండం వేసుకునేవారు. బండారుపల్లి, దేపూరు, పడుగురాళ్లపల్లి, చేజర్ల, మడపల్లి బావులలో గురుదేవులు తలక్రిందులుగా అనగా తల క్రిందకు కాళ్ళు పైకి ఉండునట్లుగా చెట్ల కొమ్మలకు బావిలోనికి వ్రేలాడి తపోయోగం చేసేటివారు. పలు ప్రదేశములు పర్యటనానంతరము శ్రీవారి సేవకుడు చలమానాయుడితో పెన్నబద్వేలు పరిసర ప్రాంతాలకు చేరారు. శ్రీవారచ్చట కొన్ని ఇండ్లు ఏర్పరిచి కొందరిని నివాసం ఉండిన మంచిదని సెలవివ్వగానే విశ్వాసముంచిన కొన్ని కుటుంబాలు అచ్చటకు చేరినవి. గురుదేవులు చలమానాయుడు గారి ఇంటిలో దక్షిణ భాగమున ఉంటూ పరిరక్షిత పరివారములను అనుగ్రహించుచుండెడివారు. కొంతకాలమునకు శిష్యాగ్రేసరుడు శ్రీ చలమనాయుడు గారు అంకాళమ్మ బోటు వద్ద పరమాత్ముడు శ్రీ స్వామివారికి ఒక వసార నిర్మించారు. అచ్చటనే శ్రీవారు నిత్యము పెన్నా నదిలో జలయజ్ఞాలు చేసేవారు. స్థలమా కొండ శిఖరం మాదిరి ఎత్తైన నిర్జన నిర్మానుష్య ప్రదేశము. వాతావరణమా బహు ఆహ్లాదకరము. తిప్ప దిగువ పవిత్ర పెన్నా నదీమ తల్లి అహర్నిశలు తన స్వామి ఆజ్ఞలను పాలించుటకు సిద్ధంగా ఉన్నాను అను భావనతో నిండుగా పారుతూ ఉండే. మరి పరిసరములా ప్రకృతి సౌందర్యం ఏమని వర్ణించగలము? ఆ ప్రదేశమును కాంచుటతోడని మహర్షులు తపోనిష్టకు నిలయమని, యతులకు యజ్ఞ యాగాది క్రతువులు అనురించు పుణ్యస్థలి అని, దేవకన్యలకు విహరించు యాత్రాస్థలమును భావన. భాగవతులకు రావడం సహజం. ఋషులకు యతీశ్వరులకు నిలయమైన, సురులకు యాత్రాస్థలమైన పవిత్ర ప్రదేశమును పరమేశ్వరుడు నిలయంగా ఎంచుకొనుటలో ఆశ్చర్యపడవలసినది ఏమున్నది భువిలోన? అందులకి అవతారమూర్తి అనవరతము తపస్సాధనలో ఉంటూ సృష్టి స్థితిలయకర్తగా సృష్టిని రక్షించుచుండేవారు. లింగభేద వయోభేద రహితముగా భక్తులను, దీనులను దరిచేరిన దయనీయుల ఆశ్రిత అభీష్ట ఫలప్రదాతగా కర్మయోగములో అలసట చెందక సంతుష్టులను నొనర్చుటయే పరమావధిగా ఆవిర్భవించిన గురుమూర్తియే మన భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు. గురుదేవులు ఆంకాళమ్మ బోటు వద్ద నుండి బయలుదేరి పెన్నా నది జలమునందున్న పంచలింగేశ్వరుని దర్శించి సేవించి మరలా నది ఒడ్డున ఉన్న రమణీయము అతి సుందరములైన పరిసర ప్రాంతమునందు జీవసంచారము నరసంచారము లేని చోటునందు ఓం నారాయణ ఆదినారాయణ నాదమయుడు నాదప్రియుడు పరమేశ్వర స్వరూపుడు త్రిమూర్త్యాత్మకుడు నిరంతరము వాయుస్తంభన జలస్తంభన అగ్నిస్తంభన ఆదిగా గల అష్టసిద్ధులు వశపరుచుకొని తపోయజ్ఞంలో బహు నిగూఢముగా తమ యోగమును కొనసాగించుకొనుచు తిరిగి యథావిధిగా అంకాళమ్మ బోటు చెంతకు వచ్చి జనసంచారమునందు పిచ్చివాని వలె చరించేవారు. అట్టి జగన్నాటక సూత్రధారిని కనుగొనగలవారెవరు? గురుదేవులు అంకాళమ్మ బోటు వద్ద నుంటూ పెన్నా నదీ తీరములో ఒక పూరి గుడిసె నిర్మించుకొని వేలుముద్రల యోగం చేయుచూ ఉండేవారు. రమణీయమైన కొండలు, కోనలు మధ్య పెన్నా నది ప్రవహించుచుండగా శ్రీవారు అచ్చట సంచారం చేయు దృశ్యము కడు నయనానందకరం. నెల్లూరు జిల్లా డక్కిలి మండలం చావలపల్లి గ్రామంలో 1930 నుంచి 40 ప్రాంతం రోజులలో వెంకయ్య స్వామివారు తలక్రిందులుగా చెట్ల కొమ్మలకు కాళ్ళు పెనవేసి యోగ సాధన 40 రోజులు చేశారు. ఆ సమయంలో చూచిన చాపలపల్లి గ్రామ వాస్తవ్యులు కొందరు స్వామివారిని పిచ్చివారిగా భావించారు.
ఆ విషయం సర్వజ్ఞులైన వెంకయ్యస్వామి వారు గమనించి వారిని ఉద్దేశించి ఇలాగ సెలవిచ్చారు. ఇచ్చట అంటే స్వామివారు 40 రోజులు కపిలయోగం చేసిన చోటు. ఇచ్చట ఒక మందిరము నిర్మాణమగును. ఇక్కడ అడవి అంతయు పంట పొలములగును. నీటికి ఎటువంటి కొరత ఉండదు అని సెలవిచ్చారు. అలాగునని స్వామివారు వెంకటగిరి ప్రాంతంలో సంచరించారు. ఇప్పుడు చాపలపల్లిలో ఆంజనేయస్వామి అగ్నిగుండ ప్రవేశం చేయు స్థలము అంటే స్వామి కపిలయోగం చేసిన స్థలము. అందు శ్రీ 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 గోపురం వెంకయ్యస్వామి వారి ఆశ్రమము, మందిరము ఏర్పాటైనవి. స్వామివారు చెప్పినట్లు అచ్చటి అడవులన్నీ ఇప్పుడు పంట పొలములై సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. 23/5/2003 శుక్రవారం చాపలపల్లిలోని పైన చెప్పబడిన ఆంజనేయస్వామి అగ్నిగుండ ప్రవేశము అను మహోత్సవము దత్తస్వరూపులు సమర్థ సద్గురు శ్రీ గురవయ్య స్వామివారి అమృత హస్తాలతో జరిగింది. పై విషయాలన్నీ కూడా చాపలపల్లి వాస్తవ్యులు, మందిరం నిర్మాణం చేసినవారు కళ్యాణం సుబ్బయ్య గారు తెలియజేయగా శ్రీ గురవయ్య స్వామివారి సేవకుడు కుందేటి మోహన్ రావు వ్రాశారు. ఈ మందిరానికి దాతలెవరైనాను బియ్యము వగైరా విరాళములన్నీ దేవస్థానానికి సమర్పించుకొనవచ్చు. ఈ మందిరమునకు వచ్చిన వారికి కోరిన కోర్కెలెల్లా తీరును. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. 6వ అధ్యాయము సమాప్తం. అధ్యాయము 7. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. గురుదేవులు సోమశిల డ్యాం గుర్తుపెట్టుట. పెన్నా నది ఒడ్డున గురుదేవులు సంచారం చేసిన చోట, శ్రీవారు జలయజ్ఞం చేసిన చోటునే ఈనాడు సోమశిల ప్రాజెక్టు నిర్మించబడింది. గురుదేవులు ఏనాడో గుర్తుపెట్టి ఇచ్చటి సోమశిల డ్యాం వస్తుంది అని అన్నారు. అలాగుననే ఈనాడు మనం కనులారా ఆ సోమశిల డ్యామును చూస్తున్నాం. డ్యాము పరిసరములనున్న ప్రకృతి కడు రమణీయము, సుందరము, నయనానందకరం. ఆ దృశ్యమును కనులారా చూచి ఆనందించవలసిందే కాని వర్ణించనలవి కానిది. అచ్చట నుండి త్రిమూర్తి స్వరూపులైన గురుదేవులు పెన్నబద్వేలు తిప్పపై నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రాజుపాలెం, కుళ్ళూరు, వెంకటరెడ్డిపాలెం, బద్వేలు, తూర్పు కంభంపాడు, కమ్మవారిపాలెం, చిలకలమర్రి, కామిరెడ్డిపాడు, అనంతసాగరం ఆ ప్రాంతాలలో గురుదేవులు తిరుగుతూ అచ్చట ఎవరో ఒకరింట సజ్జ సంకటి, రాగి సంకటి పెట్టించుకొని తినేటివారు. అంకాళమ్మ బోటు మీద ఉన్నప్పుడు పంచ, తలగుడ్డ, ముంతకు తాడు కట్టిన ఉగ్గము, చేతికి వెదురు కర్ర వేసుకొని తిరిగేటివారు. ఉదయం 5 గంటలకు వచ్చి కాలకృత్యములు బహు గోప్యంగా ముగించుకొని మరలా 9 గంటలకు తిరిగి వచ్చేటివారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. 7వ అధ్యాయం సమాప్తం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.